రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ వచనం. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచాను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట, సొలొమోను యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనకు బయలుపరచబడుతూ వస్తుంది. ఏంటి మాట అంటే, ఇక్కడ చూడండి, గడ్డి పువ్వు గురించి ఒక మాట ఉంది. మెయిన్ ఇది ఫ్యాన్ తగ్గించమ్మా. గడ్డి పువ్వు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, బైబిల్ ఒక మాట, పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఏం చేయవు, కష్టపడవు, తర్వాత వాడకవు, ఇంకా అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరించబడలేదంట. అంటే అంత సుందరమైనవిగా, అంత ఘనమైనవిగా పూలు ఎలా కనపడతాయో మనకి. ఎలా ఉంటాయి పూలు? పొద్దున్నే లెగిస్తే చక్కగా ప్రకాశించేటట్టుండి, చూడటానికి ముచ్చటగా ఉండి, ఆ పువ్వులు చూడంగానే ముద్దు పెట్టుకోవాలనిపిస్తే, లేదా తల్లోనైనా పెట్టుకోవాలనిపించింది, చెవులో పెట్టుకోవాలనిపించదు కదా, అంత చక్కగా ఉంటాయి పూలు. కాబట్టి ఇక్కడ సొలొమోను యొక్క జీవిత చరిత్ర గురించి ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించడి, అవి కష్టపడవు అయినా ఎదుగుతున్నాయి, వడకు అయినా ఇవి ఎదుగుతున్నాయి. అయినా పువ్వులకున్న వైభోగం, పువ్వులకున్నటువంటి వైభోగం కానీ, పువ్వులకున్నటువంటి ఆ యొక్క తేజస్సు కానీ, పువ్వులకున్న ఘనత, సౌందర్యం కానీ సొలొమోను ధరించుకోలేకపోయాడంట తన వస్త్రాలతో. అంటే సొలొమోను అసలు ఎలాంటి వాడు అని అంటే, కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడొచ్చు. వాడిని చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. సమలో తండ్రి, కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా నిజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా నిజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి, రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ గృహ కూడికి ఎంత దీవించి, కూడికి ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. కుటుంబాలు కూడా క్షేమం మేలను దయచేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని దేవా, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఏపీ పడదానంత విస్తారమని నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, పువ్వుల గురించి ప్రభు మాట్లాడతాడు. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడి, అవి కష్టపడవు, పడకవు. అవి కష్టపడేటటువంటి విధానం పువ్వులకు లేదు. అయినా పువ్వులు ఎలా ఉంటున్నాయి? ఎంతో సౌందర్యమైనవిగా, ఎంతో అందముతో కూడినవిగా, ఎంతగానో అలంకరించబడిన అనుభవం ఉంటుంది. కానీ ఇంత వైభోగం కలిగినటువంటి సొలొమోను పువ్వుల్లాగా అలంకరించబడలేదంట. అంటే తన వస్త్రాలు పువ్వులు ఎలా చక్కగా ఉన్నాయో, ఎలా అందమైనవిగా ఉంటున్నాయో, ఎలా చూడటానికి చూడముచ్చటగా ఉంటున్నాయో అలా అలంకరించబడలేదంట సొలొమోను సైతం. అంటే పువ్వులు అనేవి అంత ఘనముగా దేవుడు వాటిని సిద్ధపరిచాడు. అయితే అసలు సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే, అంటే పువ్వులకుండ వైభోగం కూడా, పువ్వులకుండ ఘనతతో కూడా సొలొమోను వస్త్రాల మీద లేదంట. అదే వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. పువ్వులకున్నటువంటి ఆ యొక్క ఏంటిది, అది ఆ యొక్క ఘనత కానీ, ఆ యొక్క స్వరూపము కానీ, ఆ అందము కానీ, అట్లాంటి విధానము సొలొమోను వస్త్రాల మీద లేదంట. అసలు సొలొమోను ఎలాంటి వాడంటే ఒక మాట మనం ధ్యానించవచ్చు. రండి ఒక 5 విషయాలు చూద్దాం. సొలొమోను ఎలాంటి వాడు అంటే, మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఎంతో గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. సొలొమోను యొక్క చరిత్ర, సొలొమోను యొక్క విధానం చూడగా
అసలు సొలొమోను ఎలాంటి వాడు అంటే, ఎందుకంటే గడ్డి పువ్వుకున్నటువంటి గడ్డి పువ్వులు కానీ లేదా మామూలు పువ్వులు కానీ వాటికి ఉన్నటువంటి అందం, వాటికి ఉన్న వైభోగంతో సొలొమోను వస్త్రాలు అలంకరించబడలేకపోయి అంట. మరి సొలొమోను ఎలాంటి వాడు అంటే, అసలు సొలొమోను ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అంత గొప్పవాడు కూడా అంతవాడికి సైతం పువ్వులకు ఉన్నటువంటి ఘనత లేకపోయింది. సొలొమోను ఎలాంటి వాడు అంటే, ఒక మాటలో చెప్పాలి, మొదటగా జ్ఞానం కలిగిన వాడు. ఎలాంటి వాడండి? జ్ఞానం. సొలొమోను యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మొదట్లో జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి షేబా దేశ ప్రాణి కూడా వచ్చింది. దక్షిణపు దేశ ప్రాణి అంటాం. అంటే అంత గొప్ప విధానంలో సొలొమోను యొక్క వైభోగం, సొలొమోను యొక్క ఘనతని, సొలొమోను యొక్క ఆ యొక్క వైభోగం అంటే ఆ జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఎంత గొప్ప జ్ఞానం అయితే దేవుడిచ్చాడో, ఎంత గొప్ప జ్ఞానంతో అయితే సొలొమోను దేవుడు సిద్ధపరిచాడో, ఆ గొప్ప జ్ఞానమును చూడటానికి షేబా దేశ ప్రాణి, దక్షిణపు దేశ ప్రాణి వచ్చి సైతం కూడా సొలొమోను చూస్తుందంట. నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడని. మరి ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎంతో మంది వచ్చి చూస్తున్నారు తన జ్ఞానంను, ఎంతో మంది చూసి తన జ్ఞానంను ఆశ్చర్యపోతున్నారు. అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. అయినప్పటికీ, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు అయినప్పుడు కూడా సొలొమోను గడ్డి పువ్వులు ఎలా అందంగా ఉండేయో అలా అలంకరించబడలేకపోతూ వచ్చాడు తన వస్త్రాలు. సొలొమోను యొక్క వస్త్రాలు చూడగా అలా అలంకరించబడలేకపోతూ వచ్చినాయి. అంటే గడ్డి పువ్వుకుండా అందం లేదా పువ్వులకుండా అందము ఎలాగ అందం ఉందో అంత అందము లేదా పువ్వుల్లో నుండి ఏమొచ్చిందండి? సువాసన వచ్చింది, అవునా కదా? మంచి స్మెల్ వచ్చింది. అది అంత చక్కగా, అంత ఘనమైనదిగా, అంత వైభోగంతో కూడినదిగా సొలొమోనుకి ఉన్న వస్త్రాలు లేకపోయినాయంట. సొలొమోనుకి ఎంతో కలిగిన వాడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ప్రపంచంలో తనకు ముందు కానీ తన తర్వాత కానీ మరొకడు లేడు అంత జ్ఞానం కలిగినటువంటి వాడు. అంత జ్ఞానవంతుడు సైతమే గడ్డి పువ్వులకుండా ఆ సువాసన కానీ, గడ్డి పువ్వుల్లో ఉన్న అందం, ఏ పువ్వులైనా సరే ఆ పువ్వుల్లో ఉన్న అందముతో కూడినటువంటి విధానంలో సొలొమోను వస్త్రాలు అలంకరించబడలేకపోయినాయి అంట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? మనిషికి ఎంత ఉండా, ఎలాంటి స్థితి ఉండా ప్రభు ద్వారా అలంకరించబడటం అవసరం. సొలొమోను తన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు? ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు. కానీ ఏం చేశాడు? ఎంత జ్ఞానం కలిగి ఉండా చివరికి ఏం చేసేది కాదు. ఎలా ఉంది పరిస్థితి అంటే, ఎంతో జ్ఞానం కలిగిన వాడే కానీ పువ్వులకుండా వైభోగం, పువ్వులకుండా అలంకరణ, పువ్వులకున్నటువంటి స్వరూపము సొలొమోను పొందుకోలేకపోతూ వచ్చాడు. ఇది మొదటి మాట. అంటే ఎంత జ్ఞానం కలిగుండా చివరికి సొలొమోను జీవితం ఎలా దేవుడు సిద్ధపరిచాడో అలాంటి స్థితిలోకి అలంకరించబడలేకపోతూ వచ్చాడు. రెండోదిగా చూడగా సొలొమోను ఎలాంటి వాడు రండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చూస్తూ వస్తాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. నేను చదువుతున్నా చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. ఇక రెండో కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే వివేచన కలిగిన మనస్సు. ఒకటి దేవుడు ఆయనకి మంచి మనసునిచ్చాడు, క్షమించండి, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ అంత జ్ఞానం కలిగిన వాడు సైతం కూడా పువ్వులాగా దాని యొక్క వైభోగం ఎలా ఉందో అలాగ అలంకరించబడలేకపోతూ వచ్చాడు. పువ్వులకుండా వైభోగంతో సొలొమోను ఆ వస్త్రాలు అలంకరించబడలేకపోతూ వచ్చినాయి. రెండవదిగా చూడగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, రెండవ మాట వివేచన కలిగిన మనస్సు. అంటే మంచి మనసు కలిగినటువంటి వాడు. ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో ఏది న్యాయం కాదు, ఏది యథార్థతో ఏది యథార్థత కాదు, మంచి మనసు కలిగిన వాడు, తెలుసుకోగలిగిన మనసు కలిగిన వాడు. అంత మనసు కలిగిన వాడు అయినప్పుడు కూడా అంటే సొలొమోను యొక్క జీవితంలో మనం చూడండి, వివేచన గల మనసు. అంటే తన మనసు ఏంటంటే ఏది మంచిదో ఏది చెడో ఆలోచించగల మనసు కలిగిన వాడు. మరి అంత మనసు కలిగిన వాడు అయినప్పటికీ తన జీవితం ఎలా ఉందండి? పువ్వులు ఎలాగైతే సువాసనతో పరిమళ వాసనతో ఉంటున్నాయో, పువ్వులు ఎలాగైతే చక్కగా చూడముచ్చడుకుంటున్నాయో అలా తన వస్త్రాలు అలంకరించుకోలేకపోతూ వచ్చాడు. ఏంటిది? సొలొమోను యొక్క వస్త్రాలను అలంకరించుకోలేకపోతూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం,
దేవుని మందిరానికి వస్తూ వెళ్తున్నాం. మనకెంతో జ్ఞానాన్ని దేవుడు ఇవ్వచ్చు, కానీ గడ్డి పూలు చూడగా అలాంటి వైభోగంతో సొలొమోను సైతమే ఎంత దేవుని సన్నిధిలో ఉండి ఎంత జ్ఞానం కలిగి ఉండా అలంకరించబడలేకపోతూ వచ్చాడు. ఈరోజు నీవు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాం, మనం ఎలా అలంకరించబడుతున్నాం? గడ్డి పువ్వు చూడగా అవి ఎలా ఉంటాయి? గడ్డి పువ్వులు అసలు క్షమించం, గడ్డి పువ్వు అని కాదు, ఏ పువ్వు అయినా సరే ఎలా ఉంది? వాటి యొక్క జీవితాన్ని చూడగా లోక సువార్త 12వ అధ్యాయం మనం చూస్తూ వచ్చాం. ఎలా ఉంది? పువ్వులు ఎలాగ ఎదుగుతున్నవో ఆలోచించండి. పువ్వులు ఏం చేస్తున్నాయండి? ఎదుగుతున్నాయి అంట. అంటే పువ్వులు ఎదుగుతున్నాయి, ఇంకా అవి ఎలా ఉన్నాయో చూడండి. కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదంట. అంటే పువ్వులాగా సొలొమోను అలంకరించబడలా. సొలొమోను యొక్క వస్త్రాలు కూడా అంటే ఎంత జ్ఞానం ఉండా సొలొమోను పువ్వుల్లాగా అలంకరించబడలేకపోతూ వచ్చాడు. ఎంత జ్ఞానం ఉండా సొలొమోను యొక్క జీవితంలో పువ్వులాగా అలంకరించబడలేదు. మొదటిది. రెండోది చూసినట్టయితే ఎంత వివేచన కలిగిన మనసు ఉండా, అంటే ఏది మంచో ఏది చెడు, ఏది యథార్థతో ఏది యథార్థత కాదు, ఏది సత్యమో ఏది సత్యమో కాదు తెలుసుకునే అంత మనసు ఉన్నప్పటికీ సొలొమోను యొక్క జీవితంలో పువ్వులు వంటిగా అలంకరించబడలేకపోతూ వచ్చాడు. పువ్వులు కొండ ఘనతతో అలంకరించబడలేకపోతూ వచ్చాడు. ఎంత వైభోగం ఉన్నప్పటికీ సొలొమోను. ఇక్కడ మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే ప్రియులారా, పువ్వులు ఎదుగుతున్నాయి, అలా సొలొమోను ఎదగలేకపోయాడు. పువ్వులు అలంకరించబడిన కోణంలో ఉన్నాయి, అలా సొలొమోను అలంకరించబడినటువంటి అనుభవంలోకి రాలేకపోయాడు. కారణం ఏంటి చెప్పమంటారా? ఏంటంటే సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉండా నిష్ప్రయోజకమైన వాడిగా ఉంటున్నాడు. సొలొమోను సైతం కూడా వివేచించే మంచి మనసు కలిగిన వాడైనప్పటికీ పువ్వులు ఎలా ఎదుగుతున్నాయి అలా ఎదగలేక సొలొమోను సమస్త వైభోగంతో ఎంత వైభోగం ఉండా ఎలాగో పువ్వులాగా అలంకరించబడలేకపోతూ వచ్చాడు. అదే ఆయన జీవితానికి నష్టం. చూడండి, ఎంత జ్ఞానం ఉండా, ఎంత వివేచించే మనసు ఉండా, ఏం ఉపయోగం? దేవుని కొరకు అలంకరించబడకపోతే. ఈరోజు మనం దేవుని నిమిత్తమే దేవుని రాజ్యం కొరకు అలంకరించబడితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇదన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం క్షమించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయంన దక్షిణపు దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సొలొమోను గొప్పవాడని అర్థం. సొలొమోను ఎలాంటి వాడు? గొప్పవాడు. కాబట్టి దక్షిణపు దేశపు రాణి సైతం కూడా సొలొమోను చూడటానికి వచ్చింది. ఎంత గొప్పవాడు కాకపోతే సొలొమోను ఎక్కడో ఉండామే సొలొమోను చూడటానికి వచ్చింది. అంటే అంత గొప్పవాడు అయినప్పటికీ సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభువు. కానీ సొలొమోను ఎవరు? గొప్పవాడే. మరి ఇంత గొప్పవాడు అయినప్పటికీ, ఎంతో గొప్ప వైభోగం ఉన్నప్పటికీ, ఎంతో గొప్పవాడుగా సిద్ధపరచబడినప్పటికీ, ఎంతో గొప్పవాడుగా ఉన్నప్పటికీ సొలొమోను కానీ తన జీవితం ఎలా ఉందండి? పువ్వుల్లాగా ఎదగలేకపోతున్నాడు. పువ్వులు ఎలా అలంకరించబడతాయో అలా అలంకరించబడలేకపోతున్నాడు తన వస్త్రాలు. అలా అలంకరించబడతలేదు తన వస్త్రాలు. ఎందుకంటే సొలొమోను యొక్క జీవితం అలా ఉంది. కానీ ఈరోజు నీ నా జీవితంలో మనం గమనించినట్టయితే, నీ నా క్రైస్తవ జీవితంలో మనం చూసినట్టయితే సొలొమోను లాంటి జీవితం మనకు అవసరం. ఏ జీవితం అవసరం అండి? అదేనా అవసరం కాదు. సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఉంది, కానీ పువ్వులు ఎదిగినట్టు ఎదగట్లా. పువ్వులు ఎలా అలంకరించబడితే అలా అలంకరించబడలేకపోతున్నాడు. ఇంకా సొలొమోను వివేచించగలిగిన మనసు కలిగిన వాడు, అయినా పువ్వుల్లాగా ఎదగలేకపోతున్నాడు, పువ్వులాగా అలంకరించబడలేకపోతున్నాడు. అంటే తన వస్త్రాలుగా తన జీవితం అలా ఉంది. 3వదిగా చూడగా సొలొమోను ఎంత గొప్పవాడు అయినప్పటికీ ఆత్మానుసారంగా ఒక రకంగా చెప్పాలంటే, మన క్రైస్తవ జీవితంలో చెప్పాలంటే క్రీస్తులో ఎదిగిన అనుభవం లేదు. 2వదిగా ఎలా ఉంది? అలంకరించబడినటువంటి అనుభవం కూడా లేదు. ఎదుగుతున్న అనుభవం లేదు, అలంకరించబడినటువంటి అనుభవం కూడా లేదు. కారణం ఏంటంటే తనకి దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. ఈరోజు చాలా మంది తమకిచ్చిన రక్షణని వ్యర్థంగా చేసుకుంటున్నారు. దేవుడు ఏదైతే తమకు రక్షణ ఇచ్చాడో, ఉచితమైన రక్షణ, దేవుడు తన క్రీస్తు యేసులో తన కుమారుడిని మన కొరకే కలువరిశిలో బలి అయ్యేటట్టు చేసి
ఆ కుమారుడు చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆ కుమారుని ద్వారా వచ్చినటువంటి రక్షణ, ఉచితమైన రక్షణ నేటి దినాల్లో ఎంతో మంది ఏం చేస్తున్నారు? సొలొమోను వలె దుర్వినియోగపరుచుకుంటున్నారు. సొలొమోనుకు దేవుడు ఎంతో ఇచ్చాడు, కానీ సొలొమోను ఏం చేశాడు? దుర్వినియోగపరుచుకుంటూ వస్తున్నాడు. ఎంతో కొన్ని వేల మందిని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి? వేల మంది కాదు, 1000 మందిని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు అనుకోండి. కారణం ఏంటి? తనకిచ్చిన అధికారాన్ని దేవుని కొరకు వాడలేక దుర్వినియోగపరుచుకున్నాడు. కాబట్టి చివరికి నష్టపోయిన వాడుకుంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో రాయబడుతున్నమాట, ఎంతో గొప్పవాడైనప్పటికీ సొలొమోను, చివరికి సొలొమోను ఎలా ఉన్నాడండి? గడ్డి పువ్వు వలె ఎదగలేకపోతూ వచ్చాడు. గడ్డి పువ్వు ఎలా అలంకరించబడిందో అలా అలంకరించబడలేకపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే, సొలొమోను దేవుడిచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకున్నాడు. ఈరోజు నీకు నాకు ప్రభు ఇచ్చిన రక్షణని, ప్రభు ఇచ్చినటువంటి మారు మనసుని, క్రీస్తు యేసులో మనకి ఇవ్వబడిన బాప్తిస్మమును మనం వ్యర్థంగా పాడు చేసుకుంటే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనం పాడు చేసుకుంటే నష్టపోయేవారు ఉంటాం. బైబిల్ అంటుంది కదా, ఏమంటుంది బైబిల్? సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆ గొప్పవాడే నీ కోసం, నా కోసం, మనందరి కోసం కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ గొప్పవాడి దగ్గరికి వచ్చి, ఆ సొలొమోను కంటే గొప్పవాడివి. నిజంగా యేసు ప్రభు ఎలా అలంకరించబడ్డాడు! ఎంత గొప్ప అలంకరణ యేసు ప్రభుకు ఉందో చూడండి. కాబట్టి మహిమా కిరీటాన్ని పొందిన వారుగా చూస్తున్నాం. ఎంతో గొప్ప అలంకరణ. అట్టి అలంకరణ నీ నా జీవితంలో దేవుడు మనకు అలంకరించాలంటే మనం ఏం చేయాలా? సొలొమోను లాగా ఉండకోకుండా, గడ్డి పువ్వు ఎలా ఎదుగుతుందో అలా ఆత్మీయంగా ఎదిగి, ఏ గడ్డి పువ్వు అయినా క్షమించండి, ఏ పువ్వు అయినా సరే ఎలా ఎదుగుతుందో అలా ఎదిగి ఆత్మీయంగా ఏం చేయాలా? క్రీస్తుని మనలో మనం అలంకరించుకోవాలి వాక్య వెలుగులో. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. మనం ఎంత గొప్పవారమైనా, ఎంత వివేచించే జ్ఞానం కలిగిన వారమైనా, ఎంత వివేచించే మనసు కలిగిన వారమైనా, ఎంత జ్ఞానం కలిగిన వారమైనా, చివరికి క్రీస్తు యేసులో మనం లేనప్పుడు, యేసు ప్రభు వారి ద్వారా ఆ వాక్య వెలుగులో మనం ఎదక్కోకుండా యేసు ప్రభువుని మనలో అలంకరించుకోలేనప్పుడు మనం ఎంత క్రైస్తవ జీవితాన్ని జీవించినది నిష్ప్రయోజకమైనదని బైబిల్ సెలవిస్తుంది. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. మొదటిగా ఏంటి? సొలొమోను ఎలాంటి వాడు? జ్ఞానం కలిగిన వాడు. అయినా అయినా పువ్వులు ఎదుగుతున్నట్టు ఎదగలేకపోతున్నాడు. పువ్వులు వైభోగం చూడగా అలంకరించబడిన విధానం ఎలా ఉందో అలా అలంకరించబడలేకపోతున్నాడు. 2, సొలొమోను వివేచించే మనసు కలిగిన వాడు అయినప్పటికీ పువ్వుల్లాగా ఎదగలేకపోతున్నాడు, అలంకరించబడలేకపోతున్నాడు. ఇంకా సొలొమోను గొప్పవాడైనప్పటికీ ఆ పువ్వుల వలె ఎదగలేకపోతున్నాడు, అలంకరించబడలేకపోతున్నాడు. ఇది సొలొమోను యొక్క జీవితం. ఇక చూద్దాం, 4వ విషయాన్ని చూద్దానండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 4వ మాట, 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము అంటే సొలొమోను యొక్క జీవితం 4వదిగా మనం చూడగా సమాధానం కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడండి? అందరితో సమాధానం కలిగినటువంటి వాడు, ఎవరితో భేదాభిప్రాయాలు లేనటువంటి వాడు, ఎవరితో కొట్లాట్లు కానీ, భేదాలు కానీ, ఇంకా ద్వేషాలు కానీ, అసూయలు కానీ ఏవీ లేనటువంటి వాడు, అందరితో సమాధానం కలిగినటువంటి వాడు. సొలొమోను యొక్క జీవితం చూడగా అందరితో సమాధానం ఉంది, కానీ పువ్వులు ఎలా ఎదుగుతున్నాయి అలా క్రీస్తుని ఎదగలేకపోతున్నాడు. పువ్వులు ఎలా అలంకరించబడుతున్నాయో దేవుని ద్వారా అలా అలంకరించబడలేని స్థితిలో సొలొమోను ఉన్నాడు. ఏమిటికి ఉపయోగం చెప్పండి? ఎంత జ్ఞానం ఉండా, ఎంత వివేచించే మనసు ఉండా, ఎంత గొప్పవారమైనప్పటికి కూడా ఇంకా చూడగా ఎలాంటి వాడండి సొలొమోను? ఎంతో సమాధానం కలిగిన వాడైనప్పుడు కూడా, అందరితో సమాధానంగా ఉన్నవాడైనప్పుడు కూడా ఏం ప్రయోజనం? ఎందుకు? ఆ పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో అలా ఎదగలేని స్థితిలో ఉన్నాడు. పువ్వులు ఎలా అలంకరించబడుతున్నాయో అలా అలంకరించబడలేని స్థితిలో తాను ఉన్నాడు. తన వస్త్రాలు ఉన్నాయి. ఏం ప్రయోజనం? ఎంతుండా ఏం ప్రయోజనం? ఈరోజు నీ నా జీవితంలో, క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన యాత్రా జీవితంలో మనం కూడా సొలొమోను వలె ఉంటే నష్టపోతాం. మన జీవితంలో అందరితో సమాధానం ఉండొచ్చు, కాదని నేను అంటలే, అది మంచిదే. అందరితో సమాధానం ఉండా క్రీస్తులో మనం ఎదగలేనప్పుడు, వాక్య వెలుగులో ఎదగలేనప్పుడు, క్రీస్తుని మనలో అలంకరించుకోలేనప్పుడు మనం ఎంత క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండా, ఎంత విశ్వాస జీవితాన్ని కలిగి ఉండా, ఎంత ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండా, అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఇది 4వ మాట ఏంటి? ఎంతమందితో మనం సమాధానం కలిగి ఉండా, అందరితో సమాధానం కలిగి ఉన్నాడు, అయినా ఆత్మీయంగా ఎదగలేని స్థితి,
ఆత్మానుసారంగా వాక్య పెరుగులో కానీ క్రీస్తులు కానీ అలంకరించుకోలేనటువంటి స్థితిలో సొలొమోను కనబడుతున్నట్టు ఇప్పుడు నేటి దినాల్లో మనం వాక్య వెలుగులో మనం గమనించవచ్చు. కాబట్టి అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎంతమందితో సమాధానంగా ఉండాలి? మొదట ఎలా ఉండాలా? వాక్య వెలుగులో ఎదగాల, క్రీస్తుని మనలో ఏం చేయాలా? అలంకరించుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం దేవునికి ఎంతో మహిమకరంగా ఉండేది ఉంటుంది. ఇది ఎన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించటందు రాజు దైవ జ్ఞానం నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. రాజు యొక్క జీవితాన్ని చూడగా ప్రజలకు న్యాయం చేసేటటువంటి వాడు. ఎలాంటి వాడండి? ప్రజలకు న్యాయం చేసేటటువంటి వాడు. అంటే ఎవరికి అన్యాయం జరగకోకుండా, ఎవరికి న్యాయం జరగాలో వారికి న్యాయం చేసేవాడు. ఎవరి పక్షాన న్యాయం తీర్చాలో వారికి న్యాయం తీర్చేవాడు. ఎవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు న్యాయంగా న్యాయము చేస్తున్నారు అన్నది, ఎవరికి న్యాయం చేస్తాం కాదు, ఎవరికి న్యాయం కావాలో తెలిసినటువంటి వాడు. అంటే ప్రజలకు న్యాయం తీర్చేవాడు తనకు అన్యాయం చేసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? ప్రజలకు తాను న్యాయం తీరుస్తున్నాడు, మంచిదే. కానీ చివరి దిశలో తన జీవితాన్ని చూడగా తనకు అన్యాయం జరుగుతుంది. తనకేం జరుగుతుందండి? అన్యాయం. తానైతే ప్రజలకు న్యాయం చేసేవాడు ఉన్నాడు, చివరికి తనకేం జరుగుతుంది? అన్యాయమే. ఈరోజు నా జీవితాల్లో, మన జీవితాలు అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు మనం అందరం కూడా అనేకులకు న్యాయం తీర్చవచ్చు, అనేకుల వాళ్ళ మంచిగా మాట్లాడవచ్చు, అనేకులకు న్యాయం తీర్చేసేటటువంటి వారుగా, గొప్పవారుగా మనం ఉండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది మనకే అన్యాయం జరగబోతుంది. ఎందుకు? మనకే అన్యాయం ఎందుకు జరగబోతుంది అంటే, ఒక రోజు మన జీవితం సరిగా క్రీస్తులో లేనప్పుడు, సరిగా విశ్వాస జీవితంలో లేనప్పుడు, సరిగా ఆత్మానుసారంగా లేనప్పుడు, సరిగా ప్రార్థనా జీవితం మనలో లేనప్పుడు, సరిగా క్రైస్తవ జీవితం మనలో లేనప్పుడు ఒకరోజు ఏం జరగబోతుంది? మనకు అన్యాయం జరగబోతుంది. ఇప్పుడు మనం అనేకులకు న్యాయం తీర్చేవారు ఉన్నాం. సొలొమోను ఎంతో మందికి న్యాయం తీర్చాడు. చివరికి సొలొమోను జీవితం ఎలా ఉందండి? చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే, సొలొమోను అన్యులు వివాహం చేసుకుని తన హృదయాన్ని దేవుని తట్టు నుండి త్రిప్పివేసుకుని, దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై మాట్లాడిన దేవుని స్వరాన్ని వినలేని స్థితిలోకి సొలొమోను ఉన్నాడు. కారణం ఏంటండి? కారణం అనేకులకు న్యాయం తీర్చిన వాడికి దేవుడు న్యాయం చేయాలని ప్రత్యక్షమైనప్పుడు ఆ న్యాయం చేసే దేవుని వైపు తన మనసుని, తన హృదయాన్ని తిప్పుకోలేకపోయాడు. అంటే తనకు అన్యాయం జరుగుతుందని అర్థం. ఈరోజు నా జీవితాలు ఎలా ఉండే పరీక్షించుకోవాలి. పువ్వులు చూడండి ఎదుగుతున్నాయి. వాక్య వెలుగులో మనం ఎదగాల. క్రీస్తుని మనం అలంకరించుకున్నట్టుంటే మన జీవితం ఎలా ఉంటుందండి? పువ్వులు వాళ్ళే వెదుగుతూ, పువ్వులు ఎలా అలంకరించబడుతున్నాయి అలా అలంకరించబడిన స్థితిలో మనం ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? దేవుని రాజ్యంలో ఉంటాం, శ్రేష్టకరమైన వారికి ఉంటాం. కాబట్టి 5వ మాట ఏంటండి? న్యాయము. అనేకులకు న్యాయం తీరుస్తున్నాడు, చివరికి తాను అన్యాయం అయిపోతున్నాడు. 6వ మాట ఏంటో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించటందుకు రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. కాబట్టి ఇక్కడ 6వదిగా మనం చూసినట్టయితే సొలొమోను ఎలాంటి వాడంటే దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? దైవ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడు అయినప్పుడు కూడా ఏది? న్యాయమును విచారించుటందు రాజు దైవ జ్ఞానం కలిగిన వాడంట. ఏది న్యాయమో ఏది అన్యాయమో విచారించేటప్పుడు దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు రాజు. అంత గొప్ప దైవ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను సైతం కూడా పువ్వులు ఎదిగినట్టు ఎదగలేకపోతున్నాడు. పువ్వులు అలంకరించబడిన రీతిలో తన వస్త్రాన్ని అలంకరించుకోలేకపోతున్నాడు. అంత వైభోగం సొలొమోను యొక్క వస్త్రాల్లో కానీ, సొలొమోను యొక్క జీవితంలో చివరిలో మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఎంతుండ ఏమి ఉపయోగం? దైవ జ్ఞానం నొందిన వాడైనప్పటికీ చివరికి ఆ దైవ జ్ఞానాన్ని పోగొట్టుకుని ఏం చేశాడు? వాక్య వెలుగులో ఎదగాల్సిన తాను ఎదగలేకపోయాడు. దేవుని ద్వారా అలంకరించబడిన క్రీస్తు వలె అలంకరించబడాల్సిన తాను అలంకరణ పోగొట్టుకున్న వాడికి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా జీవితాలు ఎలా ఉండే గమనిద్దాం. 7వ మాట ఇక్కడే రాయబడుతుంది. ఏమని? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటందుకు రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడి. అంటే ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. అనేకులు అతను చూసి భయపడుతున్నారంటే అర్థం ఏంటి? మంచి సాక్ష్యం, ఒక రకంగా చెప్పాలంటే మంచి మాదిరికరమైన జీవితం కలిగిన వాడు, అనేకులకు మాదిరికరమైన జీవితం కలిగిన వాడు. అతను చూస్తుంటే అనేకులు భయపడుతున్నారు. అంటే అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. చివరికి
తాను జీవితం చూడగా అనేకులకు మాదిరికరంగా జీవించిన వ్యక్తి తన జీవితం చివరికి అనేకులకు మాదిరికరంగా లేకుండా పోయాడు. అదే సొలొమోను అంటాడు, కార్య ఆరంభం కంటే అంతం మేలు, ఒకని జనన దినం కంటే మరణ దినం మేలు, సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మేలు. అంటే ఇక్కడ అన్ని మేలని ఎందుకు చెబుతున్నాడు? చివరిలో తన జీవితం అలా మేలుకరమైనదిగా లేదని అర్థం. అర్థమైందండి? అనేకులకు మాదిరికరంగా ఉన్నవాడు, అనేకులు తనను చూసి ఆ మాదిరికరమైన జీవితాన్ని, ఆ సాక్షార్థమైన జీవితాన్ని చూసి అనేకులు భయపడ్డారు. అంత గొప్ప జీవితం కలిగినటువంటి సొలొమోను చివరికి అనేకులు మాదిరికరంగా ఉండాల్సిన వాడే లోకంలో తప్పిపోయి అన్ని దేవతలను ఆరాధించి అన్ని దేవతల బలిపీఠాలు గట్టిన వాడుకుంటున్నాడు. చివరికి తప్పిపోయిన అనుభవం ఉంది. ప్రియులారా, కారణం ఏంటంటే సొలొమోను పూలు వలె అలంకరించబడలేకపోయాడు, పూలు వలె ఎదగలేకపోతూ వచ్చాడు, అలంకరించబడలేకపోతాడు. తన వస్త్రాలను కూడా అలంకరించుకోలేకపోతూ వచ్చాడు. వాటికి ఉన్న వైభోగం, వాటికి ఉన్న ఘనత సొలొమోనుకి ఉన్న వస్త్రాల్లో, సొలొమోను యొక్క జీవితంలో లేదు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? మన జీవితం ఎలా ఉంది, ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. కొడు ప్రియులారా, మొదటిగా అసలు సొలొమోను ఎలా ఉన్నాడు? 1, జ్ఞానం కలిగిన వాడు. 2, వివేచన కలిగిన మనసు కలిగిన వాడు. 3, మూడోదిగా గొప్పవాడు. 4, అందరితో సమాధానం కలిగిన వాడు. 5, ప్రజలకు న్యాయం చేసేవాడు. 6, దైవ జ్ఞానం కలిగిన వాడు. 7, ఒక మాదిరికరమైన సాక్షార్థమైన జీవితం కలిగిన వాడు. ఇంత గొప్పవాడు అయినప్పటికీ సొలొమోను ఏం జరుగుతూ వచ్చిందండి? రండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 27వ వచనం. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించడి, అవి కష్టపడవు వడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్తున్నా. అంటే సొలొమోను ఇంత గొప్పవాడైనప్పటికీ ఎలాంటి వాడు? జ్ఞానం కలిగిన వాడు, ఇంకా వివేచించే మనసు కలిగిన వాడు, గొప్పవాడు, ఇంకా సమాధానం కలిగిన వాడు, ఇంకా న్యాయం తీర్చేవాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, ఇంకా అనేకులకు మాదిరికరంగా సాక్షార్థమైన జీవితం కలిగిన వాడు. ఇంత గొప్పవాడే ఉన్నప్పటికి కూడా పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించండి, అలా ఎదగలేకపోతూ వచ్చాడు. పువ్వులు ఎలాగైతే వాటికి ఉన్న వైభోగంతో అలంకరించబడుతున్నాయో, ఆ పువ్వుల్లో ఒక్క పువ్వు వలె కూడా సొలొమోను అలంకరించబడలేకపోతూ వచ్చాడట. ఈ భూమి మీద పువ్వులు ఎలాగుండయో, ఎంత గొప్పగా అలంకరించబడుతున్నాయో, అలా సొలొమోను అలంకరించబడలేకపోతూ వచ్చాడట. కారణం ఏంటి అంటే సొలొమోను యొక్క జీవితం ఏమై ఉందండి? దేవుళ్ళ నుంచి తొలగిపోయింది, దేవుళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతూ వచ్చింది, తొలగిపోయింది, దేవునికి దూరస్తుడు అవుతూ వచ్చాడు. ఈరోజు నా జీవితాల్లో మనకున్న అనేకమైన కష్టాలు, బాధలను బట్టి, లేదా కొన్ని చెడు స్నేహాలను బట్టి, చెడు అలవాట్లు బట్టి, చెడు క్రియలను బట్టి మనం దేవునికి దూరస్తులుగా అవుతుంటే ఈరోజు మనం గమనించాలి. మనం దేవునికి దూరస్తులమైతే మనకెంత జ్ఞానం ఉండ వ్యర్థమే. దేవునికి దూరస్తులమైతే దేవుని వాక్య వెలుగు ఎదక్కోకుండా వాక్యానుసారంగా మనం అలంకరించబడకపోతే దేవునికి మనకి ఎంత జ్ఞానం ఉండ వ్యర్థమే. ఇంకా ఆ వాక్య వెలుగులో ఎదక్కోకుండా అలంకరించబడకపోతే మనం ఎంత, చెప్పండి, రెండోదిగా ఎంత వివేచన కలిగిన మనసు ఉండ వ్యర్థమే. ఆ పువ్వుల వల్ల మనం ఎదగపోకుండా అలంకరించబడకపోతే, వైభవంతో అలంకరించబడకపోతే మనకి, చెప్పండి, మనం ఎంత గొప్పవారు కూడా వ్యర్థమే. తర్వాత ఎంత సమాధానం కూడా వ్యర్థమే. ఇంకా ఎంత న్యాయం తీర్చిన వ్యర్థమే. ఎంత దైవ జ్ఞానం కలిగి ఉండ వ్యర్థమే. ఇంకా ఎంత మాదిరికరమైన జీవితం ఉండా వాక్య వెలుగులో అలంకరించబడినప్పుడు, వాక్య వెలుగులో ఎదక్కోకుండా క్రీస్తుని మనం అలంకరించుకోలేనప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనకి ఎంత జ్ఞానం ఉండా, ఎంత గొప్పవారమైనప్పటికీ ఎంత సమాధానం ఉండా, అదంత వ్యర్థమే. అర్థమవుతుందండి? ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, దేవునిలో అంటే వాక్యానుసారంగా మనం అలంకరించబడి, వాక్యానుసారంగా ఎదుగుతూ క్రీస్తుని మనలో అలంకరించుకున్నప్పుడు, దేవునికి దూరం కాకుండా దేవునికి సమీపస్తులుగా ఉండి వాక్య వెలుగులో మనం ఎదిగి ఆ క్రీస్తుని మనం అలంకరించుకున్నప్పుడు అప్పుడు మనకుండా జ్ఞానానికి ఒక అర్థం ఉండేది. అప్పుడు మనకుండా అటు వివేచించే మనసుకు ఒక అర్థం ఉండేది. అప్పుడు మనం గొప్పవారంగా ఉన్న ఒక అర్థం ఉండేది. అప్పుడు మనం సమాధానం కలిగి ఉన్న ఒక అర్థం ఉండేది. అప్పుడు మనం అనేకులకు న్యాయం తీర్చిన ఒక అర్థం ఉండేది. అప్పుడు మనము దైవ జ్ఞానం కలిగి ఉన్న ఒక అర్థం ఉండేది. అప్పుడు మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించిన ఒక అర్థం ఉండేది. ఎప్పుడు వాక్య పెరుగులో మనం ఎదుగుతూ క్రీస్తును మనలో అలంకరించుకున్నప్పుడు
అప్పుడు మనం జీవించే జీవితానికి ఒక మాదిరికరమైన జీవితం ఉంది కాబట్టి ఆ జీవితాన్ని బట్టి మనం ఏడంతల అనుభవం కలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ సొలొమోను వలె చివరికి తప్పిపోయినప్పుడు, జారిపోయినప్పుడు అన్ని దేవతల వైపు వెళ్ళిపోయి తన యొక్క జీవితాన్ని నష్టపరుచుకున్నట్టు మనం నష్టపరుచుకుంటే, అంటే దేవునికి దూరస్తులమే మన జీవితాన్ని నష్టపరుచుకుంటే చివరికి మన జీవితం ఎలా ఉండిద్దండి? ఎందుకు పనికి రాకుండా పోతుంది. చూడండి, ఇక్కడ సొలొమోను గురించి రాసి ఏమంటున్నారు చివరికి, ఎంత గొప్ప సొలొమోను అయినప్పటికీ పువ్వుల వలె ఎదగలేదు, పువ్వుల వలె సమస్త వైభోగంతో అలంకరించబడలేకపోతూ వచ్చాడు సొలొమోను. ఏమిటికి? ఎంత జ్ఞానం ఉండ, ఎంత వివేచించే మనసు ఉండ, ఎంత గొప్పవాడైనా, ఎంత సమాధానం ఉండ, ఎంత న్యాయం తీర్చేవాడు, అంతే దైవ జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత మాదికరమైన సాక్షాత్మైన జీవితం ఉండ, చివరికి ఏముంది? నిష్ప్రయోజకమైన జీవితమే. కాబట్టి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం మనం సొలొమోను వలె జీవించుకోకుండా ఒక మంచి, అంటే ఏడంత మంచి కూడా ఉంది సొలొమోనులో, కానీ ఈరోజు నెగిటివ్ చూస్తున్నాం. సొలొమోను వలె గడ్డి పువ్వులు ఎదుగుతున్నట్టు ఎదగలేక, అవి గడ్డి పువ్వులు కాదు, పువ్వులు ఎదుగుతున్నట్టు ఎదగలేక, ఆ పువ్వులు అలంకరించబడిన స్థితిలో సొలొమోను ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు అనే దేవుని యొక్క వాక్యంలో ఎదగలేక, క్రీస్తుని మనం అలంకరించుకోలేకపోతుంటే, క్రీస్తు యొక్క అలంకరణలో మనం లేకపోతే నష్టపోయేవారు ఉంటాం. అటు నష్టం మనం కలక్కోకుండా వాక్య వెలుగులో ఎదుగుతూ, ఇంకా పూలు ఎలా అలంకరించబడి అట్లా క్రీస్తును మనం అలంకరించబడినట్లు ప్రభు మనకు సహాయం చేసి ఇక్కడ ఉన్నవారికి, సర్వత్రి సంఘానికి అట్లా వాక్య వెలుగు ఎదుగుతూ క్రీస్తును మనల్ని అలంకరించినట్లు ఎంత వైభోగం ఉండ, చివరికి నష్టమే. క్రీస్తు వాక్యంలో ఎదగకపోతే, క్రీస్తుని అలంకరించుకోకపోతే ఎంత ఉండే వ్యర్థమే. కాబట్టి వాక్యంలో ఎదుగుతూ క్రీస్తుని అలంకరించుకుంటూ ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించి లోకాన్ని విడిచి అంతవరకు కూడా ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎలీషాను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా రెడ్డిపల్లి గ్రామాన్ని ప్రభా నీ దైవదాసుడు మహిమదాసాన్ని నన్ను నడిపించినారు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. లూదియా సిస్టర్ గృహంలో జరిగిన కొడుకుని దీవునికరంగా ఆశీర్వకరంగా జరిగించినందుకు స్తోత్రాలు, వందనాలు దేవా. సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి, తన కుటుంబ అవసరాలు అక్కల్లో తీర్చండి ప్రభా దేవా. అలాగే ప్రభా యేసయ్య, తన తల్లిగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. అలాగే ప్రభా తన పాపను కూడా జ్ఞాపకం చేసుకుని చదువుల తోడు నడిపించండి దేవా. ఈ దినం మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆనాడు ప్రభా సొలొమోను ప్రభా యేసయ్య జ్ఞానం కలిగి ప్రభా వివేచన కలిగిన వాడు ప్రభా, గొప్పవాడు ప్రభా. అలాగే దేవా సమాధానం కలిగిన వాడిని, అలాగే ప్రభా యేసయ్య న్యాయం, అందరికీ న్యాయం జరిగించేవాడని దేవా, దైవ జ్ఞానం కలిగిన వాడని, అలాగే ప్రభా అనేకులకు సాక్ష్యంగా జీవించే వ్యక్తిని. అయినా సరే ప్రభా యేసయ్య పువ్వులు ఎదిగినట్టుగా వాక్యంలో ఎదకపోవడం వల్ల, పువ్వులు అలంకరింపబడకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది ప్రభా. మా జీవితంలో ప్రభా మేము అలాంటి నష్టం తెచ్చుకోకుండా కృప చూపి సహాయం చేయండి. మేము ప్రభా యేసయ్య వాక్యం ద్వారా వెదుగుతూ ప్రభా పువ్వుల్లాగా ప్రభా క్రీస్తును అలంకరించుకునేవారుగా, ధరించుకునేవారుగా ప్రభా క్రీస్తు లాంటి జీవితం మాకు మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. మీ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరాలు అక్కల్లో తీర్చండి ప్రభా. సాయం చేయండి దేవా. తన తల్లిగారికి కూడా ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. మోకాళ్ళ నొప్పి నుంచి విడుదల కలిగించండి. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. పాప చదువుల తోడు నడిపించండి. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. సాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు. అమలత శిష్టాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. ఈ సన్నిధికి సావాసానికి నడిపించండి దేవా. తన కుటుంబానికి రక్షణ మారుమనిషి దయచేయండి. తన తమ్ముని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన వివాహ విషయంలో కూడా నిశ్చితము నీ ఉద్దేశాలు నెరవేర్చి సాయం చేయండి. లేదా కుటుంబాన్ని అంతా రక్షణ మారుమనిషి దయచేయండి. ఈ గ్రామం పైన కమ్యూనిస్ట్ నిలపండి దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. రామలమ్మకని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనవరాళ్ళు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇద్దరు అల్లుల్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ మారుమనిషి దయచేయండి. తన మనవరాలు వివాహ విషయంలో కూడా నీ సన్నిధికి వస్తున్నాం. సాయం నిశ్చితమైన ఉద్దేశాన్ని నెరవేర్చి సాయం చేయమని, సమస్తము ప్రభా ఈ గ్రామంలో అనేక ప్రజల్ని నీ హృదయాలు తట్టమని ప్రభా నీ సన్నిధికి నడిపించి మహిమ పొందమని దేవా. ఈ గ్రామం పైన ప్రత్యేకంగా కనుదృష్టి నిలిపి అనేక ప్రజల ప్రభా యేసుక్రీస్తే లోకరక్షకుడు నిజమైన దేవుడని తెలుసుకున్నట్టుకు సాయం చేయమని, ఇదిగో ప్రభా మా ప్రయాణంలో కూడా తోడు నడిపి సాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి.
తొట్టిల్కొని మనం కాపాడుకును, తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానము ఇప్పుడు నేడు చేరవచ్చిన వారికి సర్వత్ర సంఘానికి సదాకాలం వాక్యం విన్న వారికి వాక్య వెలుగులో మరి ఎదుగుతూ క్రీస్తును అలంకరించుకుంటూ వారి జీవితాలు మన జీవితాలంతా కూడా క్రీస్తు యేసులోనే సమృద్ధి అయినటువంటి విధాలను అలంకరించబడినట్లు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.